విశాఖలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందుకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ రాజు అందిస్తారు. విశాఖలో న్యూ ఇయర్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అనేక ప్రాంతాల నుంచి విశాఖ ఆర్కే బీచ్ కి చేరుకున్నటువంటి మొత్తం అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు మనం విజువల్ లో కూడా చూస్తే వైజాగ్ ఆర్కే బీచ్ మొత్తం అంతా కూడా యువతి యువకులతో దద్దరిల్లిపోతున్నటువంటి చూడొచ్చు. ప్రతి ఒక్కరు ప్రతి ఇంటి నుంచి కూడా అటు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నటువంటి విజువల్స్ అయితే చూడొచ్చు. అటు సెల్ ఫోన్ లో ఈ అద్భుతమైన దృశ్యాలను చిత్రీకరిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మనము విజువల్ లో కనుక చూస్తే వాళ్ళ ఎంజాయ్మెంట్ కి ఎంటర్టైన్మెంట్ కి అసలు అవధులే లేవని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు చిన్న పిల్లలుగా మారిపోయి ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. కొత్త సంవత్సరం కోసం ఎదురు చూస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా మారుతున్నటువంటి కాలానుగుణంగా వీళ్ళందరిలో కూడా కొత్త ఎంజాయ్ చేస్తున్నటువంటి అయితే ఉంది. ఎలా ఉన్నాయి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్? ఎట్లా చేసుకున్నారు? ది బెస్ట్ న్యూ ఇయర్ ఎక్కడంటే అది మన వైజాగ్ బీచ్ లో. మేము గత 7-8 డేస్ నుంచి ఇక్కడికి వస్తున్నాం. ఎక్కడికన్నా బెస్ట్ న్యూ ఇయర్ అంటే వైజాగ్ బీచ్. హ్యాపీ న్యూ ఇయర్. మొత్తం ఇంత మంది క్రౌడ్ లో సెలబ్రేట్ చేసుకుంటున్నారే అనిపిస్తుంది. ఇది నా ఫస్ట్ టైం. ఐ ఫీల్ సో నైస్ అన్నమాట. మా ఫ్రెండ్స్ ఎప్పుడూ వస్తారు, బట్ దిస్ ఇస్ మై ఫస్ట్ టైం. ఫెల్ట్ వెరీ స్పెషల్. ఎవ్రీ ఇయర్ ఇది తప్పకుండా మిస్ అవ్వాలని కోరుకుంటాం మేము. ఒకవేళ వేరే సిటీలో ఉన్నా కూడా వైజాగ్ లో న్యూ ఇయర్ అంటే ద బెస్ట్ న్యూ ఇయర్ అనే చెప్పొచ్చు. ఇక్కడ ఇంత మంది జనాలతో సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా బాగా. మనం చూస్తే ఇక్కడ ఉన్నటువంటి కుర్రకారు ఆ ఎంజాయ్మెంట్ అంతా చూస్తే మతిపోవాల్సిందే. ఇలా ఎంత దూరం నడుచుకుంటూ వెళ్ళినా కూడా ఆ క్రౌడ్ అనేది ఖచ్చితంగా కనిపిస్తూనే ఉంటది. అనేక ప్లేసెస్ నుంచి విశాఖ నగరంలో ఉన్నటువంటి అన్ని మూలల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాకుండా ముఖ్యంగా చూస్తే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇతర ప్రాంతాల్లోంచి ఇక్కడికి వైజాగ్ బీచ్ లో న్యూ ఇయర్ ని సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడైతే వాళ్ళని చూడొచ్చు. సో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మొత్తం అంతా ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి వచ్చినట్టు? సూపర్ ఉంది, సూపర్ ఆసం ఉంది, క్రేజీ అనిపిస్తుంది ఈ రోజు ఇక్కడ. మామూలుగా లేదు, ఎక్దమ్ సూపర్. సో ఆ ఎక్సైట్మెంట్ ప్రతి ఒక్కరిలోనూ న్యూ ఇయర్ లోకి అడుగు పెట్టాం. న్యూ ఇయర్ కి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ అనేది హ్యాపీగా జరుగుతున్నట్టు ఎలా ఉంది మొత్తం వైజాగ్ అట్మాస్ఫియర్? హ్యాపీ న్యూ ఇయర్ అందరికి అదిరిపోయింది వైజాగ్ బీచ్ లో. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ ఆఫ్ యూ. సో ఇంకా కొంచెం ముందుకెళ్దాం. చూస్తూ ఉంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు చేస్తున్నటువంటి ఉన్నటువంటి వాళ్ళందరినీ కనుక చూస్తే ఫ్యామిలీస్ తో బీచ్ అయితే వచ్చినటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఎంజాయ్ చేస్తున్నటువంటి వాళ్ళైతే చూడొచ్చు. ప్రతి ఒక్కరికి ఒక హ్యాపీనెస్ ఆ మూమెంట్ చూస్తున్నాం కదా. వాళ్ళు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మొత్తాన్ని అయితే ఇక్కడికి తీసుకొచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నటువంటి విజువల్స్ చూడొచ్చు. బీచ్ లో ఎక్కడ చూసినా ఇదే హ్యాపీనెస్, ఇదే హ్యాపీ మూమెంట్ అయితే కనిపిస్తున్నటువంటిది అయితే ఉంది. ఇక్కడ ఎవరికి కూడా మాటలు రావట్లేదు, ఒక్కటే అరవడం, కేకలు వేయడం, ఎంజాయ్ చేయడం. చూస్తూ ఉంటే వస్తున్నటువంటి వాళ్ళు వెళ్తున్నటువంటి వాళ్ళు అది చూస్తాం కదా. ఒక చిన్న పాపకి ఆ హెయిర్ కి ఆ బెలూన్స్ ని అలా అసలు చూస్తే ఈ చిన్న వయసులోని బహుశా ఇంత ఎంజాయ్మెంట్ ఏంటి. ఈ పాపను తీసుకొచ్చి చక్కగా ఇవన్నీ ఈ హెయిర్ కి అంతా లాక్ చేసేసి పెట్టినట్లు ఉన్నారు. ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఇట్స్ సో హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. బోలో థ్యాంక్ యూ. సో ఓవరాల్ గా చూస్తే విశాఖలో న్యూ ఇయర్ వేడుకలు అనేవి చాలా ఎంజాయ్ఫుల్ గా నడుస్తున్నటువంటి అయితే ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తం ఎక్కడెక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఆర్కే బీచ్ కి చేరుకున్నారు. పోలీసులు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బీచ్ రోడ్డు మొత్తం అంతా క్లోజ్ చేసి మొత్తం 2.5 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళి వచ్చేలాగా అందరూ ఎంజాయ్ చేసేలాగా ఏర్పాటు చేసినటువంటి అయితే ఉంది. అంగరంగ వైభవంగా ఎక్కడికో ఒక స్థాయిలో ఊహించిన విధంగా ప్రస్తుతం విశాఖలో న్యూ ఇయర్ వేడుకలు జరుగుతున్నటువంటిది కనిపిస్తుంది. కెమెరామెన్ విశాఖ.